పుదుచ్చేరి వద్ద ఫెంగల్ తుఫాను తీరం దాటింది. దీంతో తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో నేడు రేపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపటి వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. పెన్నాకు భారీ వరద వస్తుందన్న హెచ్చరికలతో ఉన్నత అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. గాయత్రి, మొత్తానికి ఫెంగల్ తుఫాన్ నిన్న పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఇటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గత 4 రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, ఇటు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు కూడా నీట మురిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే, నెల్లూరు జిల్లా లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోయి ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు మరో రేపు వరకు కూడా వేటకు వెళ్లొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. తీరం వెంబడి దాదాపు కూడా 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారుకు సంబంధించినటువంటి మండలాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరికొంతమంది కూడా ఇంకా మత్స్యకారుకు సంబంధించినటువంటి మండలాల్లో అక్కడే ఆ గ్రామాల్లోనే ఇళ్లను వదలలేక అక్కడే ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి అధికారులు ఎప్పటికెప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే సోమశిల జలాశయం అయిండొచ్చు, కండలేరు జలాశయానికి భారీగా వరద నీరు అయితే చేరుకుంటుంది. వరద వచ్చేటువంటి ఆకస్మిక వరద ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయ్యిండొచ్చు, జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల వారీగా కూడా ఆయన సమన్వయపరుచుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాగులు, వంకలు, చెరువులు ఎక్కడైనా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తితే వాటి వెంటనే కూడా పునరుద్ధరించాలని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్, మరోవైపు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు చెన్నై వ్యాప్తంగా భారీ వర్షం అయితే నమోదవుతా ఉంది. కొన్ని జిల్లాలు ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. చెన్నైకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లు, అదేవిధంగా కంపెనీలు సైతం కూడా నిన్నటి నుంచి మూతపడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు సబ్ లైన్ సంబంధించినటువంటి అన్ని రాకపోకల అంతరాయంగా పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేయడం జరిగింది. నెల్లూరుకు సంబంధించినటువంటి పెన్నా సంబంధించినటువంటి పరివాహ ప్రాంతాలు ఏవైతే గ్రామాలు ఉన్నాయో, గతంలో వరద ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలర్ట్ చేశారు. ఆ ప్రాంత గ్రామస్తులు ఎవరైనా పూర్తి స్థాయిలో వాటర్ ఎక్కువగా విడుదల చేస్తే సోమశిల నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. కాబట్టి ఎప్పటికెప్పుడు కూడా అధికార యంత్రాంగం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉంది. ఏదైతే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎప్పటికెప్పుడు కూడా సమన్వయపరుచుకుంటూ ఏ గ్రామాల్లో ముప్పు ఉంటుందో, వరద ముప్పు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతాంగం చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. నార్లు పోసినటువంటి చేతికొచ్చినటువంటి పంట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే చాలా దిక్కులా కనపడతా ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రబీ సీజన్లో దాదాపు ఈ సీజన్ అందరూ కూడా 4 కారుల్లో ఇదొక ప్రధానమైనటువంటి కారు అని చెప్పుకోవచ్చు. సో ఈ పంట చేతికొచ్చే టైంలో ఈ వర్షం ప్రభావం ఎక్కువగా రావడం, పంట పొలాల్లోకి వాటర్ అంతా చేరిపోవడం, వరద వాటర్ వల్ల కూడా చాలా వరకు పంటలంతా కూడా నాశనమయ్యాయి. వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడి రైతాంగానికి ఎలాంటి నష్టం కలగకుండా, నష్టం కలిగినటువంటి వాటిని కూడా వెంటనే అంచనా వేసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి ఒకవైపు ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారులకు అయితే సూచించారు. మరోవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ నిన్న సమీక్ష సమావేశం ఏర్పరచుకున్నారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఎవరైనా గిరిజనులు, అదేవిధంగా మత్స్యకారులు ఎక్కడైనా కూడా అక్కడే ఉండిపోతే వాళ్ళందరినీ కూడా సేఫెస్ట్ ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా వాళ్ళకి నగదు అయ్యుండొచ్చు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు అయింటూ వాటన్నిటిని కూడా అందజేయాలని చెప్పారు. మరి ఇళ్లలోకి నీళ్ళు లేనటువంటి ప్రాంతాలు మనం ప్రస్తుతం ఆర్టీసీ కాలనీ వద్ద ఉన్న ఒకసారి ఈ యొక్క ప్రాంతం యొక్క విజువల్స్లో ఒకసారి వెళ్దాం. ఎందుకంటే భారీగా నెల్లూరు నగరంలోనే ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం నీరంతా కూడా ఈ ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ, శ్రామిక నగర్ ఇవంతా కూడా ఈ ప్రాంతాలంతా ఒకసారి మనం హౌసెస్ చూస్తున్నాం. దాదాపు 3-4 అంతస్తుల హౌసెస్ వద్ద ఈ వాటర్ ఎలా చేరిపోయిందో చూస్తే బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి. ఉదయం నుంచి పాల ప్యాకెట్లు తీసుకురావాలన్నా, నిత్యావసర వస్తువులు తీసుకురావాలన్నా కూడా ఈ ప్రాంత ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితులు అక్కడే బ్లాక్ అయిపోయారు. చిన్నపాటి వర్షానికే నెల్లూరు నగరం ఇంతకుముందు అతలాకుతలం అయ్యేది. ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్
డ్రైనేజ్ వ్యవస్థను అంతా కూడా శుద్ధి చేశారు. ఎక్కడికక్కడ కూడా వాటర్ అయితే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ దాకా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ యొక్క వర్ష ప్రభావం, పెంగల్ తుఫాన్ ప్రభావం అంతా కూడా ఈ శ్రామిక నగర్, తలపగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ మీద పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ వాటర్ అంతా చూస్తే బయటకు రాలేనటువంటి పరిస్థితి. మరో 24 గంటల పాటు, 48 గంటల పాటు ఈ యొక్క పెంగల్ తుఫాన్ ప్రభావం ఉండబోతుంది. తీరం దాటినప్పటికి కూడా ఈ యొక్క ఏదైతే తుఫాను వాయుగుండం ఏదైతే బలహీన పడిన తర్వాత, దీని పూర్తి స్థాయిలో కూడా బలహీన పడిన తర్వాత గంటకి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మరి వర్ష ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు నెల్లూరు జిల్లా మీద భారీ ఎఫెక్ట్ అయితే పడింది. ఎందుకంటే 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. నివాస స్థలాల మధ్య ఇంత వాటర్ ఫ్లో రావడం పట్ల ఒకవైపు మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే వాటర్ ఎక్కువగా ఉంటుందో ఆ వాటర్ వద్ద మోటార్ల సహాయంతో బయటికి నీరు పంపిస్తున్నారు. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది లేదు. ఏదైతే బ్లాక్ అయినటువంటి ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే జేసీబీల సహాయంతో వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడినప్పటికీ, తుఫాన్ ఉన్నప్పటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మరో 48 గంటల పాటు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. పెంగల్ తుఫాన్ ప్రభావం అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కాదు, ఇటు తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దక్షిణ కోస్తా ప్రాంతాలంతా కూడా భారీ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరో 48 గంటల పాటు రైతాంగానికి అయ్యుండొచ్చు, అదేవిధంగా ప్రజలకు అధికార యంత్రాంగం అప్రమత్తం చేసే పరిస్థితి అంటే అవసరమైనటువంటి వాటికి బయటికి రాండి, అనవసరమైన వాటికి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎవరు కూడా ఇబ్బంది అయితే పడొద్దు. ఈ యొక్క వర్ష ప్రభావం ఉన్నటువంటి రైతాంగం ప్రాంతం ఏదైతే ఉన్నాయో వాటి అందరూ కూడా అంచనా వేస్తామని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ the complete